రష్యాకి సంబంధించినటువంటి ఒక ఏదైతే షిప్ని ఆల్రెడీ నిన్న అమెరికన్ దళాలు పట్టుకోవడం, దాన్ని స్వాధీనం చేసుకోవడం, దాన్ని ఆపడానికి రష్యా ప్రయత్నించడం చూసాం. అయితే ఆ తర్వాతన దాని మీద రష్యా అమెరికాకి వార్నింగ్ ఇవ్వడం, ఇదంతా ఒక ఎత్తు అయితే అమెరికా అయితే తన వైఖరి మార్చుకుంటున్నట్టు కనబడట్లేదు. తాజాగా రష్యన్ ఆయిల్ ట్యాంకర్ మరొకటి అటాక్కు గురైంది. ఈ దఫా అది టర్కీ తీర ప్రాంతంలో, నేను ఐస్లాండ్కి 190 నాటికల్ మైళ్ళ దూరంలో అయితే ఇది వచ్చేటప్పటికి టర్కీ తీర ప్రాంతంలో జరిగింది. ఒక డ్రోన్ అటాక్ జరిగింది ఆయిల్ ట్యాంకర్ మీద. అయితే ఇది అమెరికా క్లెయిమ్ చేయలేదు, అమెరికన్ సైన్యం క్లెయిమ్ చేయదు, లేదా అమెరికా తరపున టర్కీ కూడా క్లెయిమ్ చేయలేదు. కాబట్టి ఇది అమెరికా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా రష్యా దాని మీద దాడులు చేపిస్తోందా అంటే, రష్యాకి ఆయిల్ సరఫరా చేస్తుంటే ఇంతవరకు సరఫరా కొనుక్కునే దేశాల మీద ఆంక్షల ద్వారా కంట్రోల్ చేసే ప్రయత్నాలు మానేసి ఆయిల్ సరఫరానే బ్రేక్ చేస్తోందా? వెనిజులా నుంచి వెళ్తున్నటువంటి రష్యన్ ఆయిల్ ట్యాంకర్ని స్వాధీనం చేసుకోవడం, ఇంకొక ఆయిల్ ట్యాంకర్ని ధ్వంసం చేయటం, ఇప్పుడు ఇంకొక ఆయిల్ ట్యాంకర్ మీద డ్రోన్ దాడి, అది కూడా అమెరికా మిత్రదేశం అయినటువంటి టర్కీ పరిసరాల్లో రష్యాకి సంబంధించి. యాక్చువల్గా అయితే టర్కీ ఇరాను అంటే టర్కీ డబుల్ గేమ్ ఆడుతూ ఉంటుంది. అమెరికా యూరప్ దేశాలతో ఉంటూనే రష్యా ఇరాన్ చైనాలతో స్నేహం చేస్తుంటుంది. అట్లాంటిది టర్కీ తీరంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందంటే సంథింగ్ ఏదో జరుగుతుందన్నటువంటి సందేహాలు వస్తున్నాయి.